గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనతగినది. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి ప్రభువా, మీ యొక్క ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, మా ఎడల మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు. మీకు కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. న్యాయమైన మీ పరిపాలనను బట్టి, న్యాయమైన మీ తీర్పులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువానైనా మాతో మాట్లాడుతున్నందుకు ప్రభువా మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలంలో అనేక సార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కనికరం చూపించారు ప్రభా. వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు, బలపరిచారు, ప్రోత్సహించారు, ఆదరించారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మా ఆత్మలకు అవసరమైన ఆహారం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రభువా నాయన, సంతోషం సమాధానం దొరకడానికి ప్రభువా నాయన కృప చూపించమని, వాక్యం ద్వారా నింపబడ్డానికి ప్రభువా నాయన, మా ఆత్మలు తృప్తిపరచబడ్డానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, మీ స్వరం వినగలిగే కృప దయచేయండి ప్రభువా నాయన. విని గ్రహించడానికి సహాయం దయ, ప్రతి ఆటంకాన్ని, ప్రతి అంధకార శక్తిని, ప్రభువా నాయన హృదయ కాఠిన్యాన్ని దూరపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. సహాయం దయచేయండి ప్రభువా, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నాయన మాలో ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీరే మాట్లాడమని పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి ఒక క్రిస్టియన్ కౌన్సిలింగ్ చేసే ఒక దైవ సేవకుడు ఉన్నారు. అంటే ఎవరికైనా వాక్యం లేకపోతే ఆత్మీయంగా అవసరం ఉన్నప్పుడు, ఆత్మీయంగా బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు, కుటుంబాలు కానీ లేకపోతే భార్యాభర్తల సంబంధం కానీ సరిగ్గా లేనప్పుడు ఇలాగ క్రైస్తవులకి కౌన్సిలింగ్ లాగా, అంటే వాళ్ళతో వాక్యానుసారంగా మాట్లాడి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఉన్న ఇబ్బందులు అవి ఆ యొక్క సేవకులతో వాళ్ళు పంచుకున్నప్పుడు వాక్యానుసారంగా సహాయం చేసేది కౌన్సిలింగ్ అంటే. సో అయితే ఆ విధంగా కౌన్సిలర్ ఒక దైవ సేవకుని దగ్గరికి ఒక భార్య భర్తలు వచ్చారు. విషయం ఏంటంటే వాళ్ళు కూడా దైవ సేవకులు, దేవుని సేవలో ఉన్నారు. ఆయన దేవుని సేవకుడు, ఆయన భార్య ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేస్తా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే వాళ్ళు ఆయన దగ్గర పంచుకున్న విషయం, కలిసి ఉండడం కష్టమైపోతుంది మేమిద్దరం. ఈ రోజుల్లో మనం చూస్తే క్రైస్తవ కుటుంబాల మీద సైతాన్ భయంకరంగా పనిచేస్తా ఉన్నాడు. సైతాన్ యొక్క అటాక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాం కాలంలో మనం ఉన్నాం. కోర్ట్స్లో కూడా మనం చూస్తే ఆ యొక్క చాలా సపరేట్ కోర్ట్స్ ఉన్నాయి. సపరేట్గా న్యాయం తీర్చడానికి ప్రభుత్వమే హ్యాండిల్ చేయలేని పరిస్థితుల్లో ఎన్ని కోర్టులు పెట్టినా సరే కేసులు ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య కుటుంబాలు చాలా విచ్ఛిన్నమైపోతున్నాయి. క్రైస్తవ కుటుంబాల మీద సైతాన్ చాలా అటాక్స్ ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది కలిసి ఉండే పరిస్థితుల్లో లేరు. అయితే వాళ్ళు వచ్చి ఆ కౌన్సిలర్ దగ్గర ఏం చెప్పారంటే,
మేమిద్దరం కలిసి ఉండడం కష్టం అవుతుంది అన్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఆయన భర్త చెప్తున్నాడు, ఈమెకి చీరల పిచ్చుంది. భయంకరంగా చీరలు కొంటా ఉంది. నేను దైవ సేవకుడిని. సేవలో ఉంటున్నప్పుడు, సంఘంలో ఉంటున్నప్పుడు అందరూ చూసినప్పుడు రకరకాలుగా చీరలు కట్టుకొని రకరకాల ఇది ఉంటే వాళ్ళేమనుకుంటారు, సేవకుల భార్య ఇలాగున్నారనుకుంటారని ఆయన చెప్తున్నాడు కంప్లెయింట్. ఆమె ఏం చెప్తుందంటే, నేనేమి ఆయన డబ్బులు అడగట్లేదండి. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను అని. అయితే ఆయన మాట్లాడాడు. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏంటి? అని మాట్లాడితే అప్పుడు ఆయనకు అర్థమైంది. ఆయన చాలా ఆహ్, అంటే ఒక బీద కుటుంబంలో నుండి వచ్చిన అతను దేవుని సేవకు సమర్పించుకొని ఆయనొచ్చాడు. ఆమె కూడా ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఆమె. కాకపోతే ఆమెకి చిన్నప్పుడు అందరిని చూసినప్పుడు ఆమెకు బట్టలు లేని పరిస్థితి, అంటే సరైన బట్టలు ఏసుకునే పరిస్థితి లేదు వాళ్ళకి కూడా. కానీ పెద్దయిన తర్వాత డబ్బులొచ్చాక మంచి బట్టలేసుకోవాలన్న ఆశతో ఆమె మంచిగా ఆహ్, కొ ఆమెకి అవకాశం ఉంది గాబట్టి బట్టలు కొనుక్కోవాలన్న ఆలోచనలో ఆముంది. సో, ఎవరి వైపు వాళ్ళు చూసినప్పుడు ఆలోచిస్తే మనం మనకి ప్రాబ్లమ్ ఈజీగా అంటే సమస్యలు సాల్వ్ అయిపోతాయి. అంటే ఎవరి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళకి ఆ ఆలోచనలు ఎట్లొచ్చాయి? అన్నది చాలా ప్రాముఖ్యం. అది అర్థం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ఒక కుటుంబం అన్నది ఆహ్, దే దైవికంగా నడిపించబడాలంటే ఒక క్రైస్తవ కుటుంబంగా మనం అందరం కలిసి నిజమైన క్రైస్తవ కుటుంబంగా భార్య, భర్త, పిల్లలు అందరూ దేవునికి లోబడే ఒక కుటుంబంగా దేవుడు స్థాపించిన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అన్నది. సో, అది అర్థం చేసుకొని అందరూ కూడా అది వాక్యానుసారంగా జీవించటానికి తీర్మానించుకొని, మార్చుకోవడానికి ఇష్టపడితే, ఏ సమస్యలు లేకుండా కుటుంబాలు కొనసాగుతాయి. కానీ, ఈ రోజుల్లో మనం చూస్తే ఎవరు కూడా వాళ్ళ రూల్స్ అంటే ఎవరు ఏవి అంటే మన కుటుంబంలో ఎవరి పని ఏంటి అని అర్థం చేసుకునే అంటే ఏంటన్నది చాలా మందికి తెలీదు. రూల్స్ తెలియవు. అంటే ఎవరి పాత్ర ఏంటి? ఎవరి పరిధేంటి? లేకపోతే ఎవరి యొక్క పనేంటి కుటుంబంలో? ఎవరి పనేంటి అన్నది తెలియకే ఈ యొక్క అస్తవ్యస్తంగా అయిపోయింది. అంటే భార్య పని భర్త, భర్త పని భార్య, పిల్లల పని పేరెంట్స్, పేరెంట్స్ పని పిల్లలు. ఇట్లా రోల్స్ రివర్స్ అయిపోయినాయి అనుకోండి. అంటే ఎవరు జేయాల్సిన పని ఆళ్ళు కాకుండా వేరే వాళ్ళు డామినేట్ చేసేసి, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలేమో మీకేం తెలీదు. ఇప్పుడు సొసైటీ వేరేగా ఉందని పిల్లలు డామినేట్ చేసేసి, ఇట్లా రకరకాలుగా కుటుంబ వ్యవస్థ అన్నది దేవునికి దేవుడు కోరుకుంటున్న విధంగా కుటుంబాలు లేవు. అది మనం ఈ సాయంత్రకాల సమయంలో అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తారు. సో, ఈ వాక్యం చాలా చాలా ప్రాముఖ్యమైంది ఈ రోజుల్లో. మనందరికి అవసరం. ఎందుకంటే చాలా కుటుంబాల పరిస్థితి బాగలేదని మనకి ఈ వాక్యం చదివితే ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే వాక్యానుసారమైన కుటుంబాలు మనకు కనిపించవు. మనం లోకానుసారంగా చాలా అంటే వేరే దేవుడు తెలియని, యేసు ప్రభువారు తెలియని కుటుంబాలు ఎట్లున్నాయో, క్రైస్తవ కుటుంబాలకి ఆ కుటుంబాలకి ఏం తేడా లేదు. ఇంకా కొన్ని కొన్ని సార్లు మనం చూస్తే వేరే వాళ్ళ యేసు ప్రభువారు తెలియని కుటుంబాలే కొంచెం బెటర్‌గా ఉన్నాయేమో అనిపిస్తది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ వాక్యం ఈ సాయంత్రకాల సమయంలో చాలా ప్రాముఖ్యమైందని మనం అర్థం చేసుకొని, జాగ్రత్తగా విని దేవుని వాక్యానికి లోబడి మన కుటుంబాలు మనందరం కూర్చొని కుటుంబంలో అందరూ కలిసి కూర్చొని అర్థం చేసుకొని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో, చూడండి 18వ వచనంలో భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. అంటే ఊరకనే చెప్పట్లేదు భార్యలు భర్తకి లోబడమని.
ఇది దేవునికి బట్టి దేవుణ్ణి బట్టి యుక్తమైనది, సరైన విధానం అని చెప్తున్నారు. చాలా అంటే మనకి మన మనిషికి ఉన్న ప్రాబ్లమే మనకు తెలుసు, మనిషికి ఉన్న సమస్యే విధేయత ఉండదు. ఎందుకంటే మనం దేవునికే అవిధేయత చూపించి మనం పాపంలో పడిపోయాం. ఆ అవిధేయత అన్నది మనకి చివరి వరకు మనం బ్రతికున్నంత కాలం మనల్ని వెంటాడుతూనే ఉండే ఒక సమస్య. ఎవరికి దేవునికి విధేయత చూపాలని ఇష్టం ఉండదు. కాబట్టి విధేయత అన్నది అర్థం చేసుకోవాలి. సో కుటుంబంలో అయితే మనం అనిపించవచ్చు, భార్యలే భర్తలకు విధేయులై ఉండాలా ఏంటిదని చాలా మంది ఈ రోజుల్లో ఫెమినిజం అని రకరకాలుగా స్త్రీలను అణగదొక్కుతున్నారని అనే వాతావరణంలో ఈ మాట చాలా మందికి నచ్చకపోవచ్చు, చాలా మందికి ఇష్టం లేకపోవచ్చు. ఎందుకు ఆ స్త్రీలను అణిచివేస్తున్నారని అనిపించవచ్చు. కానీ ఇందులో ఈ వాక్యంలో అలా అర్థం చేసుకోవడానికి లేదు. భార్యలను అణగద్రొక్కడానికి చేసిన వాక్యం కాదు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాటను అర్థం చేసుకోవాలి. కుటుంబంలో భార్య రోల్ ఒకటి ఉంది, భార్య పోషించాల్సినటువంటి పాత్ర ఒకటి ఉంది, భర్త పోషించాల్సినటువంటి పాత్ర ఒకటి ఉంది, అలాగే పిల్లలు పోషించాల్సినటువంటి పాత్రలను అంటే ఎవరు ఎలాగ ప్రవర్తించాలన్నది కుటుంబ వ్యవస్థ, దేవుడు కోరుకుంటున్నటువంటి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలన్నది మనం అర్థం చేసుకోవాలి. భార్యలారా భర్తలకి లోబడి ఉండాలి. అంటే ఎవరి భార్య వాళ్ళ భర్తకి అంటే మీ భర్తలకు, ఎవరి భర్తకి అయితే ఎవరి భార్య అయితే ఆ భర్తకి లోబడి ఉండాలి కదా. ఇది అర్థం చేసుకోవాలి. దేవుడు మా భార్య భర్తలుగా చేసింది ఆ విధంగా ఒకరి పట్ల విధేయత కలిగి ఉండడానికి అని అర్థం చేసుకొని ఎవరి భర్తకు ఆ భార్య లోబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఇది లేకపోతే కుటుంబ వ్యవస్థ అన్నది దేవుడు కోరుకుంటున్నట్లు ఉండదు. మనకు కూడా దేవుడిచ్చే కుటుంబానికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు దొరకవు. అది మనం అర్థం చేసుకోవాలి. కుటుంబంలో ఈ విధంగా లేకపోతే దేవుని ఆశీర్వాదం దొరకదు, దేవునితో ఆ కుటుంబానికి సంబంధం ఉండదు, దేవుని కృపలో ఆ కుటుంబం ఉండదు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితో. భార్యలు భర్తలకు విధేయులై లేకపోతే చాలా కుటుంబ పరిస్థితి బాగోదు. చాలా కుటుంబాల్లో భార్యలే కుటుంబాలు రన్ చేసే పరిస్థితుల్లో ఉన్నది. వాళ్ళ మాటే చెల్లాలని, లేకపోతే రకరకాలుగా ఇలాగా శరీరం డామినేట్ అయిపోయి, అంటే మనిషి ఆ ఆలోచనలు తలంపులు డామినేట్ చేసేసి అలాగా ఫ్లష్ వర్క్ అయిపోతా ఉంటది కుటుంబాల్లో. అది మనం ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భార్యలే భర్త కంటే దేవుడు ఆ విధంగా పెట్టారు భార్య భర్తల మధ్య సంబంధం. భార్యలు భర్తలకు విధేయులై ఉండాలని. చూడండి ఒక వాక్యం చదువుదాం. మనం అనుకోవచ్చు, మనకి కంప్లైంట్స్ ఉండొచ్చు, ఏమండి నిజంగా యేసు ప్రభు వారి లాగా భర్త ఉంటే ఎందుకు విధేయత చూపించం అనే వాళ్ళు కనిపిస్తారు. అంటే యేసు ప్రభు వారి లాగా ప్రేమించే భర్త అయితే మేము విధేయత చూపిస్తాం అనే వాళ్ళు ఉంటారు. అలాగే భర్తలు భర్తలు కూడా భార్య నిజంగా అంత విధేయత చూపిస్తే నేను ఆ విధంగా ప్రేమిస్తానండి అనే భర్తలు అంటారు. సో ఇలాగ ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు మనకి వినిపిస్తా ఉంటాయి. ఇశ్రాయేలీలు ని దేవుడు నడిపించినప్పుడు వాళ్ళు దేవుడి మీద సణుక్కోవడం, గొనుక్కోవడం, రకరకాలుగా అలాగా చాలా సార్లు దేవునికి అవిధేయత చూపించడం, దేవుని ఉగ్రతని వాళ్ళు అనుభవించారు ఆ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు. సో అలాగా భార్య అనేవాళ్ళు భర్త మీద ఎప్పుడు కంప్లైంట్స్, సణుక్కోవడం, గొనుక్కోవడం అన్నది క్రైస్తవ కుటుంబంలో ఉండకూడదు. భర్త
ఇంపెర్ఫెక్ట్ అవ్వచ్చు, లేకపోతే రకరకాల సమస్యలు ఉండొచ్చు. మానవ రీతిగా ఈ లోకంలో అంత ఆత్మీయంగా ఎదిగి ఉండకపోవచ్చు. కానీ కానీ మనం ఎవరి రోల్ వాళ్ళు పోషించాల్సిన అవసరం ఉంది. అంటే భర్తకి భార్య విధేయత చూపిస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ, కుటుంబం గురించి అర్థం చేసుకొని ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరి బలహీనతలు తెలుస్తాయి మనకి. భర్త బలహీనతలు భార్యకి తెలుస్తాయి, భార్య బలహీనతలు భర్తకి తెలుస్తాయి. అవన్నీ కంప్లైంట్స్ చేయడానికి కాదు. ఆ బలహీనతలు మనకు అర్థమైనప్పుడు మనం అవన్నీ వేరే వాళ్ళకి చెప్పడానికో, వేరే వాళ్ళు ఇలాగ నా భర్త ఇలాంటోడని మాట్లాడడానికో, నా భార్య ఇలాంటిదని మాట్లాడడానికో కాదు. ఆ విధంగా మనకు అర్థమైనప్పుడు అవన్నీ ప్రార్థన అవసరతలుగా మనం రాసుకోవాలి. రాసుకొని ఆ ప్రార్థన అవసరతల గురించి ఒకరి బలహీనతల గురించి ఇంకొకళ్ళు ప్రార్థన చేయడం మాత్రమే చేయాలి. వేరే వాళ్ళ గాసిప్లు మాట్లాడుకొని మన కుటుంబాల గురించి అక్కడ వాళ్ళు చెప్పి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని మన మీద వాళ్ళు డామినేట్ చేసి ఇలాంటి క్యావోస్ అంటే భయంకరమైన వాతావరణం ఏర్పడిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం అనేది దేవుడు స్థాపించినటువంటి వ్యవస్థ. ఇది దేవునికి మనకి ఉన్న రిలేషన్షిప్. ఇది మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకొని దేవుడితో సంబంధం సరైన సంబంధం ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి కుటుంబాలని దేవుడు సంఘంలో ఉంచినప్పుడు ఆ సంఘానికి అటువంటి కుటుంబాలు ఉపయోగపడతాయి. చూడండి. సో ఆ సంఘంలో సంఘ కాపరి అంత ప్రాముఖ్యమో అలాగే కుటుంబంలో భర్త అంత ప్రాముఖ్యం. భర్తని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. భర్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. నిర్ణయం తీసుకోమని ఆయనకి చెప్పాలి. సలహాలు ఇవ్వచ్చు. భార్య సలహాలు తీసుకోవచ్చు. కానీ తుది నిర్ణయం దేవుని మీద ఆధారపడి తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోవాల్సింది భర్త. ఇది అర్థం చేసుకోవాలి. ఈ ప్రాసెస్ లేకపోతే, ఈ వ్యవస్థ ఈ విధంగా లేకపోతే ఆ కుటుంబం సరిగ్గా లేనట్లు అర్థం. ఇది అర్థం చేసుకోండి. ఈ విధంగా లేకనే ఈ రోజుల్లో చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి సరిగ్గా అర్థం చేసుకోలేక, ఇదేంటి బైబిల్ ఎలాగుంది, భర్తకి ఎట్లా లోబడతాను నేను, ఆయన సరైనోడు కాదు, ఆయన నన్ను తిడతాడు లేకపోతే ఇంకోటి చేస్తాడు అని కంప్లైంట్స్ చేయొచ్చు. కానీ అలా కాదు. మనం ఎంత విధేయత చూపిస్తే దేవుడు అంత పని చేస్తాడు. మనం ప్రార్థన మొరాలకిస్తాడు. మన భర్త కూడా మారుతాడు. లేకపోతే భార్య సరిగ్గా లేకపోతే భర్త అర్థం చేసుకొని ఇంకా ఎక్కువ ప్రేమ చూపించి ఇంకా ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబం సరిగ్గా మార్చబడే అవకాశం ఉంటుంది. ఇలాగా కుటుంబ వ్యవస్థని వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం రక్షణ పొందుతాం. రక్షణ పొందగానే అయిపోలేదు, పెళ్ళి అవగానే అయిపోలేదు. చూడండి, రక్షణ పొందుతాం. ఒక రోజు మనం తీర్మానించుకుంటాం, ఈ రోజు నుంచి యేసు ప్రభు వారి జీవితం జీవిస్తాను, నా సొంత జీవితం జీవించనని బాప్తిస్మం తీసుకున్నప్పుడు చెప్తాం. కానీ తర్వాత నుంచి ఆ రోజు నుంచి ఇంకా రోజు రోజుకి దేవుని పట్ల ప్రేమ, దేవునికి విధేయత పెరుగుతూ పోవాలి. అంటే వర్కౌట్ చేయాలి. రక్షణ ఎలాగో కొనసాగించుకోవాలో ఆ విధంగానే కుటుంబ వ్యవస్థ కొనసాగాలి. దేవుడు కుటుంబ వ్యవస్థను పెట్టింది ఊరకనే ఏదో డబ్బులు సంపాదించి పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్లు చేసి వాళ్ళకి డబ్బులు కూడబెట్టి ఇచ్చేసి చచ్చిపోవడానికి కాదు. వాళ్ళని ఆత్మీయంగా సరైన రీతిలో పెంచడానికి, భార్య భర్త ఏ విధంగా ఉండాలన్నది పిల్లలకి నేర్పించడానికి, దేవుడు కోరుకుంటున్నటువంటి ఆ యొక్క క్రైస్తవ కుటుంబం ఏ విధంగా ఉండాలో చూపించడానికి తల్లిదండ్రులు ఉన్నారు. అప్పుడు పిల్లలకు అర్థమవుతుందో దేవుడు కోరుకుంటున్న క్రైస్తవ కుటుంబం ఏదని. ఆ జనరేషన్ కూడా వాళ్ళ పిల్లలకి ఆ విధంగా నేర్పించే అవకాశం ఉంటుంది. కానీ తరతరాల నుంచి జనరేషన్స్ నుంచి కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేని పరిస్థితుల్లోకి రోజు రోజుకి దిగజారిపోతూ కుటుంబ విలువలు సరిగ్గా తెలియక, క్రైస్తవ విలువలు తెలియక, దేవుని రాజ్యపు విలువలు అర్థం కాని క్రైస్తవ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.
అర్థం చేసుకొని మారు మనసు మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆలోచన తీరు, మన జీవన విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేవుడు మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ, పిల్లలు బాధ్యత. పిల్లలు పిల్లలనేది దేవుడు మనకిచ్చింది వాళ్ళకి ఏదో డబ్బులు కూడబెట్టి ఉద్యోగాలు సెట్ చేసి చేయడానికి కాదు. లేకపోతే ఆస్తులన్నీ వాళ్ళకి రాసి ఇచ్చేయడానికి కాదు. లేకపోతే మన ఇంటి పేరు నిలబెట్టడానికి కాదు. వాళ్ళని దేవుడు మనకిచ్చింది ఆత్మీయంగా వాళ్ళని సరైన పద్ధతిలో పెట్టడానికి దేవుడిచ్చిన బాధ్యత. భార్య భర్తలు అనేవాళ్ళు సరైన కుటుంబాన్ని పిల్లలకు చూపించాల్సిన అవసరం ఉంది. పిల్లలు ఏ విధంగా చేస్తారంటే మనం చెప్పినవి వాళ్ళకి అర్థం కాదు, మనం చేసి చూపించినదే వాళ్ళకి అర్థం అవుతాయి. మనం ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తా ఉంటే వాళ్ళని నేను చేసినట్లు చేయకు, నేను చెప్పింది చేయమంటే చేయరు. వాళ్ళకి అలా నువ్వెందుకు చేయట్లేదు అని అంటారు. చూడండి, చాలాసార్లు తల్లిదండ్రులు సెల్ ఫోన్ వాడొద్దని పిల్లలకి చెప్తూ వాళ్ళు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు వింటారు పిల్లలు? చెప్పండి. సో కుటుంబ వ్యవస్థ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అంటే హస్బెండ్ చేయాల్సిన పనులు ఇవి. చాలాసార్లు మనం భార్యలను విధేయులై ఉండండి అని వచనం చూపిస్తాం, కానీ భర్తలు చేయాల్సింది ఏం చేయాలన్నది మనం చాలాసార్లు అర్థం చేసుకోం కదా. భర్త ఏం చేయాలన్నది అర్థం చేసుకోవాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఆత్మీయంగా, స్పిరిచువల్గా గైడ్ చేసే పరిస్థితుల్లో భర్తలు ఉండాలి. ఆత్మీయంగా వాళ్ళని కుటుంబాన్ని నడిపించే పరిస్థితుల్లో భర్తలు ఉండాలి. భార్యలు కూడా భర్తకు విధేయులై ఉండి భర్తని కుటుంబానికి ఒక ఆయన నడిపించే విధంగా సహాయం చేయాలి. మనం భార్యలు డామినేట్ చేసేసి నీకేం తెలీదు, నేను చూస్తాను, నేను ఆలోచిస్తాను అనడం కాదు. సలహాలు ఇవ్వాలి అంతే. ఆ సలహాల్ని భర్త తీసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ప్రతి నిర్ణయాన్ని ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకొని ప్రార్థనా పూర్వకంగా భర్త నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. బలహీనమైన ఘట్టం అంటే ఫిజికల్గా అవ్వచ్చు, స్పిరిచువల్గా అవ్వచ్చు. అంటే కొంచెం ఈజీగా టెంప్ట్ అయిపోయే అవకాశం స్త్రీలకు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ చూడండి, సైతాన్ ఎవరు బలహీనంగా ఉంటే వాళ్ళని అటాక్ చేస్తాడు. అక్కడ అవ్వని ఈజీగా అటాక్ చేస్తే అయిపోతుందని కనిపెట్టి పండుని చూపించాడు. అలాగా సైతాన్ ఏం చేస్తాడంటే ఎవరిని పడగొడితే కుటుంబ వ్యవస్థ పాడైపోతుందని చూస్తాడు. ఈ రోజుల్లో చూడండి, చాలా క్రైస్తవ కుటుంబాలు సరిగ్గా లేవు. ఇవి అర్థం చేసుకొని డిస్కస్ చేసుకొని భార్య భర్తలు అనే వాళ్ళు మాట్లాడుకొని అర్థం చేసుకొని కుటుంబాన్ని రన్ చేసి పిల్లలకు మాదిరి అయినటువంటి ఒక కుటుంబ వ్యవస్థను చూపించాల్సిన అవసరం ఉంది. అదే 1 పేతురులో 3వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు చదువుతారు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనటియు మృదువైనటియునైన గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిది.
ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. చూడండి, అంటే మన ఆ యొక్క విశ్వాసం చూపించిన అబ్రహాం కుటుంబం ఎట్లా ఉన్నదన్నది ఆ ఆమె నుంచి మనం మాదిరిగా నేర్చుకోవాల్సిన పాఠం. అంటే యూదులకి ఈజీగా అర్థం అవుతుంది శారా గురించి చెప్తే. సో కాబట్టి మనం కూడా ఇలాగ ఎవరైతే విధేయత చూపించే మాదిరిగా ఉంటున్నారో వాళ్ళని చూసి కూడా నేర్చుకునే అవకాశం ఉంటది. అంటే మనం ఈ విధంగా ఉంటే, అంటే బయట అలంకారం కన్నా కూడా ఈ అలంకారం ముఖ్యం. బయట నీట్‌గా ఉండొచ్చు, శుభ్రంగా ఉండొచ్చు కాదంటలేదు. కానీ చాలా సార్లు మనకి ఇదొక పెద్ద శోధన. అలాగ ఉండాలి, ఇలాగుండాలి. ఇలాంటి ఈ రోజులో చూస్తే బ్యూటీ పార్లర్‌లు కిక్కిరిసిపోయే పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లోకెళ్ళిపోతుంది రోజు రోజుకి. సో, చూడండి, వాటికన్నా ప్రాముఖ్యమైంది అసలు వదిలేసి అవన్నీ వాటి మీద పెడితే మన పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. శుభ్రంగా నీట్‌గా ఉండొచ్చు కాదంటలేదు. కానీ మరి ఆహ్, 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 అసలు అలంకారం వదిలేసి, అంటే భర్తకు విధేయత చూపకుండా మిగతావన్నీ చేస్తే దాని వలన దేవుని వైపు, అంటే క్రైస్తవ కుటుంబంగా ఉండే అవకాశం కోల్పోతాం. ఇది అర్థం చేసుకొని, మనం నేర్చుకొని, ఎవరు ఏం చేయాలన్నది ఎవరి రోల్ ఆళ్ళు చూసుకోవాలి. భర్తకి భార్య రోల్ తెలుస్తది. భార్యకి భర్త రోల్ తెలుస్తది. ఏ విధంగా ఉండాలి భార్య అన్నది భర్త చెప్పమంటే చెప్తారు. భర్త ఎలా ఉండాలని అడిగితే భర్తని చెప్పలేకపోవచ్చు. భార్యని అడిగితే భర్త ఎలాగుండాలంటే చెప్తారు. ఇలాగుండాలండి భర్త అని. కానీ భార్య ఎలాగుండాలంటే చెప్పలేకపోవచ్చు. సో, ఎవరి రోల్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే మనం, మనం పరిశీలించుకొని మన జీవితాన్ని మనకు మనం మార్చుకోవాలి. అప్పుడు అవతల వాళ్ళు కూడా మారిపోతారు. ప్రార్థన పూర్వకంగా మనం ఉంటున్నప్పుడు. సో, ఇది చూడండి, నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతున్నాయనుకుంటా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయులు సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. కలిసి లేము అంటే సైతాన్ రెడీగా అటాక్ చేయడానికి ఉంటాడు. అంటే భార్య భర్త కలిసి ఉండాల్సిన అవసరం ఉంది కుటుంబంలో. ఎవరికి మట్టుకు వాళ్ళే ఉన్నారనుకోండి, సైతానికి ఈజీగా పడగొట్టేస్తాడు ఇద్దరిని. సో కాబట్టి సైతాన్ మనం మంచిగా ఉండడం ఇష్టం ఉండదు. మన కుటుంబం సరిగ్గా ఉండడం వాడికి ఇష్టం ఉండదు. మనం ఎలాగ నాశనం అయిపోవాలి, మన కుటుంబం అట్లా నాశనం అయిపోవాలి అన్నదే వాడికి ముఖ్యం. మనం ఎంత డబ్బులు సంపాదించుకున్నా, ఏం చేసినా వాడికి అనవసరం. అవన్నీ పర్వాలేదు. కానీ మనం గాని దేవునిలో కలిసి ఉంటున్నాం అంటే మటుకు అటాక్ చేయడానికి ఎక్కడ దొరుకుతామో అని చూస్తా ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఇద్దరు ఎప్పుడు విడిపోకూడదు. చూడండి, ప్రసంగిలో 4వ అధ్యాయంలో 9, 10, 11 వచనాలు చదువుతారా? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9, 10, 11. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరూ కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడివాని వలన లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగూ పుట్టును. చూడండి, అంటే
కుటుంబంలో భార్య భర్త అనే వాళ్ళు కలిసి ఉండడం చాలా ప్రాముఖ్యం. చాలాసార్లు మనకేమవుతదంటే, భార్య వైపు వాళ్ళు, భర్త వైపు వాళ్ళు, వాళ్ళ ఇన్‌ఫ్లూయన్స్, వాళ్ళ ఇవన్నీ పడిపోతాయి. ఆళ్ళు కొన్ని సలహాలిస్తారు, ఈళ్ళు కొన్ని సలహాలిస్తారు. ఆళ్ళ సలహాలు పాటిస్తాం, ఈళ్ళ సలహాలు పాటిస్తాం. దాని వలన భార్య, భర్త కలిసి విడిపోయే అవకాశం ఎక్కువుంటది. వాళ్ళందరూ సెకండరీ. భార్య, భర్త ఒకరికొకరు కలిసి ఉండి మాట్లాడుకొని, ఏకీభవించి వాక్యానుసారంగా జీవించాల్సిన అవసరం ఉంది. లేకపోతే సైతాన్ దూరిపోయి, ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోయే అవకాశం ఉంటది. చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం భార్యాభర్తలు కలిసి లేకపోవడం. వాళ్ళ అభిప్రాయాలు కలవకపోవడం. ఇద్దరు వాక్యానుసారమైనటువంటి నిర్ణయానికి అంటే వాక్యానుసారంగా మనం నిర్ణయం తీసుకోవాలి. వాక్యానుసారంగా బ్రతకాలని నిర్ణయం తీసుకోకపోతే ఆ కుటుంబానికి, దేవునికి సంబంధం ఉండదు. సంబంధం ఉండదు. భార్యాభర్తలు ఎవరి పాత్ర వాళ్ళు అర్థం చేసుకొని, ఎవరి పాత్ర వాళ్ళు ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఒకరి పాత్ర ఒకరు చేయడానికి కాదు. క్రైస్తవ కుటుంబం అలా లేదు. అలాగని భర్త భర్త ఎక్కువని, భార్య తక్కువని అలా కాదు. వాళ్ళ రూల్స్ వేరంతే. గల్తీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటది. మీరు చదవండి 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తులో అందరం ఒకటే. భార్య ఎక్కువ, భర్త ఎక్కువ అలాగేం లేదు. లేకపోతే ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ఎక్కువ అలా ఏం లేదు. రూల్స్ వేరే అంతే. చూడండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వారు వేరు వేరుగా లేరు. ఒకరు ఎక్కువగా, ఒకరు తక్కువగా అలా లేరు. ముగ్గురు వ్యక్తులుగా కనబడినప్పటికీ వాళ్ళు ఒక్కళ్ళే. ఒకటిగానే ఉన్నారు. ఇది మనకు మాదిరి. మన దేవుడు మనకు మాదిరి చూపిస్తా ఉన్నాడు. మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మాదిరికరమైనటువంటి జీవితం జీవించి మనందరికీ మార్గం చూపించారు ప్రపంచానికి. ఆయన తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశాడు సంఘం కోసం కదా. సో కుటుంబం కోసం భర్త వాళ్ళ ఆత్మీయ పరిస్థితుల కోసం ఆయన ఆయన చాలా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. భర్త కుటుంబం యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే ఆత్మీయ పరిస్థితి. భార్య ఆత్మీయ పరిస్థితి బాగలేకపోయినా, పిల్లల ఆత్మీయ పరిస్థితులు బాగలేకపోయినా దేవునికి లెక్క చెప్పాల్సింది భర్త. కాబట్టి భర్తకి భార్య, పిల్లలు సహకరించాల్సిన అవసరం ఉంది. భర్త భార్యని, పిల్లల్ని ప్రేమించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎప్పుడు కూడా అంటే సంఘాన్ని విడిచిపెట్టాడు దేవుడు. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా మనల్ని విడువడు, ఎడబాయడు కదా. అలాగే భర్త కూడా కుటుంబాన్ని విడిచిపెట్టకూడదు. కుటుంబం యొక్క బాధ్యత అంటే ఈ లోకపరంగా వాళ్ళకి ఆహారం పెట్టాల్సిన బాధ్యత అయి ఉండొచ్చు. అది సెకండరీ. కానీ ప్రైమరీ ఆత్మీయంగా వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారని అర్థం చేసుకొని వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత భర్త మీద ఉంది. అంటే దేవుని దగ్గర ఎక్కువ ప్రార్థన చేయాలి. అలాగే భర్త భార్య కలిసి భార్య భర్తకి ఆ విధంగా భర్త ఉండడానికి భార్య సహకరించాలి. ఇవి ఎవరి పాత్రలు వాళ్ళు అర్థం చేసుకోవాలి. వేరే వాళ్ళ పాత్రలు అర్థం చేసుకొని వాళ్ళు ఎలాగ ఉండాలి, నువ్వు ఎలాగ ఉండాలని ఒకరికొకరు చెప్పుకోవడం కాదు. ఎవరి పాత్ర వాళ్ళు అర్థం చేసుకొని ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. వేరే వాళ్ళు ఈ విధంగా మీరు అనుకుంటున్న విధంగా లేకపోతే వాక్యానుసారంగా వేరే వాళ్ళకి కనిపించకపోతే ప్రార్థన చేయాలంతే. వాళ్ళని ప్రొవోక్ చేసి తగులు పెట్టుకోవడానికి కాదు. అంటే వాళ్ళకి కోపం తెప్పించడానికి, చూడు వాక్యంలో ఎట్లా ఉంది, నువ్వు ఎట్లా ఉన్నావు అని ప్రొవోక్ చేయకూడదు. పిల్లల్ని కూడా పేరెంట్స్ ప్రొవోక్ చేయకూడదు. భార్యను భర్తని స్టోర్ పెట్టకూడదు.
ప్రొవోక్ చేయకూడదంటే వాళ్ళ కోపం తెప్పించకూడదు, విసిగించకూడదు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి మనం. చూడండి, యేసు ప్రభు వారు ఆయన కన్నా కూడా మనల్ని ఎక్కువ ప్రేమించారు. ఆయన ప్రాణం కన్నా మనల్ని ఎక్కువ ప్రేమించారు ఈ లోకంలో ఉంటున్నప్పుడు. అది అది మనకు మాదిరి. భర్తకి యేసు ప్రభు వారు మాదిరిగా ఉన్నారు కుటుంబ వ్యవస్థలో. అందరికీ యేసు ప్రభు వారు మాదిరే. కానీ కుటుంబ వ్యవస్థలో మనం యేసు ప్రభు వారిని మాదిరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక సేవకుడిగా సేవ చేశాడు సంఘం కోసం. ఆయన దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సంఘానికి దేవుని వాక్యం పంచాడు. అంటే ఆ యొక్క శిష్యులు ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి దేవుని యొక్క మాటల్ని, దేవుని వాక్యాన్ని పంచాడు. భర్త కూడా కుటుంబంలో ఆ విధంగా ఉండాలి. ఆత్మీయంగా కుటుంబాన్ని నడిపించే పరిస్థితుల్లో భర్త ఉండాలి. దానికి భార్య, పిల్లలు సహకరించాలి. ఆయన ఆ విధంగా ఉండడానికి భార్య ప్రార్థన చేయాలి, పిల్లలు ప్రార్థన చేయాలి. ఆ విధంగా అయ్యేటట్లు మనం చూసుకోవాలి. భర్త ఆ విధంగా ఉండడానికి భార్య, పిల్లలు సహకరించాలి. భార్య అంటే ఈ వాక్యానుసారంగా ఉండడానికి భర్త, పిల్లలు సహకరించాలి. పిల్లలు సరిగ్గా ఉండడానికి పేరెంట్స్ ఇద్దరు సహకరించాలి. చూడండి, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన మాటలు. మనం ఈ పెద్ద అంటే ఇవన్నీ కూడా కొన్ని దినాలు కూర్చొని ధ్యానం చేయాల్సిన అంశాలు ఇవి. ఎంత కాలం అయినా పర్వాలేదు, సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ అర్థం చేసుకోండి, కూర్చొని ఆలోచించుకోండి, టైం వేస్ట్ అనుకోకండి. సెలవులు పెట్టి కూర్చొని ఆలోచించుకొని కుటుంబం మార్చుకోండి. లేకపోతే పర్యవసానం భయంకరంగా ఉంటది. అందుకే తరతరాలుగా చాలా మందికి నిజమైన క్రైస్తవ జీవితం అర్థం కాకపోవడానికి, తప్పుడు బోధకులు విచ్చలవిడిగా అయిపోవడానికి, తప్పుడు బోధకులు సంఘాల్లో అనేక మంది మోసపోతున్న వాళ్ళు ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇవే. వాక్యం సరిగ్గా తెలియక, అర్థం చేసుకోలేక, లేకపోతే చెప్పేవాళ్ళు లేక, వినేవాళ్ళు లేక, ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారి నాటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చాలా సార్లు మనం చిన్నపిల్లల్ని కేర్ చేయం. మన సొసైటీలో అటువంటి కల్చర్ ఉంది. మీకేం తెలియదు, వెళ్ళండి అని వాళ్ళని పక్కన పెట్టేస్తాం. లేకపోతే వాళ్ళని వేరేగా చూస్తాం. అలా చూడకూడదు. వాళ్ళు చిన్నపిల్లలైనా, వాళ్ళకి అర్థం కాకపోయినా అర్థం చెప్పాలి, వాళ్ళని గౌరవించాలి. అటువంటి కల్చర్ డెవలప్ చేసి, క్రిస్టియన్ కల్చర్ అలా ఉంది. క్రైస్తవ కుటుంబం ఏ విధంగా ఉండాలని చాలా మందికి తెలియదు. మనం పిల్లల్ని వేరేగా పేరెంట్స్ ఏవో మాట్లాడుకుంటున్నాం, నీకెందుకు ఇక్కడ, వెళ్ళిపో అని కసిరేయడం, లేకపోతే రకరకాలుగా ఉంటది. సో దాని వలన పేరెంట్స్ కి, చిల్డ్రన్ కి గ్యాప్ ఏర్పడిపోతుంది. వాళ్ళు ఏమి పేరెంట్స్ కి చెప్పడానికి ఇష్టపడరు, దగ్గరికి రారు, భయపడిపోతారు. ఏమైనా చెప్తే తిడతారేమో, కొడతారేమో అని భయం ఉంటది. ఈ గ్యాప్ అలాగ జీవితాంతం కొనసాగుతూనే ఉంటది. పేరెంట్స్ తో పిల్లలు కొన్ని కుటుంబాలు ఎక్కువ మాట్లాడరు. అప్పుడు వాళ్ళ ఆత్మీయ పరిస్థితి ఎట్లుంది? వాళ్ళ స్కూల్లో, లేకపోతే వాళ్ళ చదువులో, లేకపోతే వాళ్ళ బయట పరిస్థితుల్లో వాళ్ళ బైబిల్ ఎలా అర్థం చేసుకుంటున్నారు? వాళ్ళకి క్రిస్టియన్ వాల్యూస్ ఏమైనా తెలుస్తున్నాయా లేవా? ఏం పట్టించుకోం. నీ ర్యాంక్ ఎంత, లేకపోతే నువ్వు ఎట్లా చదువుకుంటున్నావు, లేకపోతే ప్రెషర్ పెట్టడం తెల్లవారు లెగిసిన నుంచి. చూడండి, క్రైస్తవ కుటుంబం ఆ విధంగా లేదు. బైబిల్లో అలా లేదు. బైబిల్లో ఎలాగుందో అలాగ మన కుటుంబాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సామెతలు 22:6 వచనం చదువుతారా? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు.
ఈ బాధ్యత ఉంది పేరెంట్స్కి. చిన్న పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంటే వాళ్ళని గసరడం, తిట్టడం ఆ విధంగా చెప్పడం కాదు. మనం చేసి చూపిస్తే వాళ్ళు ఆ త్రోవను చూసి నేర్చుకుంటారు. యేసు ప్రభువారు ఆ విధంగా మార్గం చూపించారు ప్రపంచానికి. ఆ విధంగా జీవించి చూపించారు. తల్లిదండ్రులైన వారు క్రైస్తవ కుటుంబం ఏ విధంగా ఉండాలని జీవించి చూపించాలి పిల్లలకి. లేకపోతే వాళ్ళు కూడా మామూలుగా లోకంలో మిగతా వాళ్ళు అట్లా ఉన్నారు, అలాగే ఉంటుంది, ఏం తేడా ఉండదు. దేవుణ్ణి కుటుంబంలోకి మనం ఎలవ్ చేయాలి. దేవుని అధికారం కింద బ్రతకాలి కుటుంబం అంతా కూడా. దేవుని చిత్తానికి లోబడాల్సిన అవసరం ఉంది. భర్త అటువంటి మార్గం చూపించాలి, భార్య అటువంటి ఆ విధంగా సహకరించాలి. పిల్లలు నేర్చుకోవడానికి విధేయత చూపించాలి. విధేయులై ఉండాలి తల్లిదండ్రులకి పిల్లలు. మా తల్లిదండ్రులు అలాగుంటే అప్పుడు విధేయత చూపిస్తాం కాదు. పిల్లలు అనేవాళ్ళు విధేయత చూపించాలి. అప్పుడే నిజమైన ఆ విధంగా సండే స్కూల్స్ లేకపోతే పిల్లలకి ఆ విధంగా నేర్పించాలి. పేరెంట్స్ బలహీనతలు కనిపించినా సరే మనం విధేయత చూపించాల్సిన అవసరం ఉంది అని చిన్న పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులైన వాళ్ళు మేము క్లారిటీగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దేవుడు ఇటువంటి కుటుంబాన్ని కోరుకుంటున్నాడు, మనందరం కలిసి ఇటువంటి కుటుంబంగా తయారవ్వాలి అని డిస్కస్ చేసుకోవాలి. కుటుంబ ప్రార్థనలో అటువంటి మాటలు మాట్లాడుకోవాలి. ఊరకనే స్కూల్లో నీకు ర్యాంక్ ఎంత వచ్చింది, మార్కులు ఎంత వచ్చినాయి కొనుక్కొని తిట్టేసి పడుకోబెట్టడం కాదు. అప్పుడు వాళ్ళకి క్రైస్తవ విలువలే తెలియదు, క్రిస్టియన్ ఫ్యామిలీ అంటేనే తెలియదు, ఇదొక రిలీజియన్ అనుకుంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 33 వరకు. దానికన్నా ముందు సామెతలు 13:1 చదువుతారు. సామెతలు 13:1. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. చూడండి, గద్దించినప్పుడు తల్లిదండ్రులు గద్దించినప్పుడు విధేయులై ఉండాలి పిల్లలు. ఈ వాక్యాలన్నీ వాళ్ళకి చూపించి డిస్కస్ చేసి చెప్పాలి. ఇప్పుడు చదవండి సిస్టర్. ఎఫిషియన్స్ 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 33 వరకు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. చూడండి ఎంత క్లియర్ గా ఉన్నాయి వచనాలు. కుటుంబ వ్యవస్థ అనేది ఎలా ఉండాలి ఏంటని ఎవరి కాళ్ళే పరిశీలించుకోవాలి. నా పాత్ర ఏంటని భార్య అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం పరిశీలించుకొని నేను ఆ విధంగా ఉంటున్నాను లేదని చూసుకోవాల్సిన బాధ్యత. అలాగే భర్తకి సహకరించాల్సిన బాధ్యత, భార్యను ప్రేమించాల్సిన బాధ్యత భర్తది. అలాగే కుటుంబ ఆత్మీయ పరిస్థితి బాధ్యతలు. ఒకరు బలహీనతగా ఉంటే
ఇంకొకళ్ళు అర్థం చేసుకొని ప్రార్థన చేసుకొని ఒకే మాట మీద ఒకే విధంగా ఉండాలి. భార్య వేరుగా భర్త వేరుగా మా ఆలోచించే వారిగా బయట ప్రపంచానికి వీళ్ళిద్దరూ ఒకటేనండి. భార్య చెప్పినా ఒకటే, భర్త చెప్పినా ఒకటే అన్నట్లు ఉండాలి. వాళ్ళు వేరువేరుగా ఉండరు. వాళ్ళ మాట ఒక్క విధంగానే ఉంటదండి. భార్య ఒకలాగా భర్త ఒకలాగా ఉండరు అని చెప్పగలగాలి. వేరే వాళ్ళు మనల్ని చూసినప్పుడు, మన పిల్లలు చూసినప్పుడు అమ్మ నాన్న ఒకే మాట మీద ఉంటారని పిల్లలు అర్థం చేసుకోవాలి. అది ఇప్పుడు చూడండి, కీర్తనల గ్రంథం 127 1వ వచనం. 127వ కీర్తన 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఆ, చూడండి ఇక్కడ ఈ ఈ వ్యవస్థను కట్టేది దేవుడు. ఇదేదో మనం చాలాసార్లు ఇల్లు కట్టుకున్నప్పుడు వాడుకుంటాం వాక్యాన్ని. దేవుడు మన కుటుంబాల్ని మనల్ని కడతాడు. ఇది అర్థం చేసుకోవాలి. దేవుడికి సహకరించాలి. ఇదేదో ఇది మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మన బాధ్యత ఏంటంటే దేవునికి లోబడ్డం. అప్పుడు ఆటోమేటిక్గా భర్త ఏ విధంగా చేయాలన్నది యేసుప్రభు వారు నడిపిస్తారు. భార్యని యేసుప్రభు వారు నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. వాక్యం నడిపిస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. మనల్ని నడిపించేది భార్యని, భర్తని, పిల్లల్ని కుటుంబాన్ని నడిపించేది, కుటుంబాన్ని కట్టేది దేవుడు. మనం చేయాల్సింది ఏంటంటే వాక్యానికి, పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రికి లోబడి మనం ఉన్నప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు కట్టబడతాయి. ఇది అర్థం చేసుకుందాం. మీకేమన్నా సందేహాలు ఉంటే, మీకేమన్నా అనుమానాలున్నా, మీరు ఏమన్నా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. నేనైతే 2 నేర్చుకున్నాను. ఒకటి ఏంటంటే విధేయత అనేది 2 సైడ్ నుంచి ఉండాలని. అంటే మామూలుగా మీరు చెప్పినట్టుగా అంటే నువ్వు ఆ వాక్యం సరిగా ఉంటలేవు, నేను ఉంటలేని చెప్తాం కానీ ఫస్ట్ మనది మనం చూసుకోకుండా వాళ్ళే చెప్తాం కదన్నా. అదొకటి. ఇంకోటి ఏంటంటే పిల్లల్ని ఇంట్లో ఇన్వాల్వ్ చేయడం అనమాట. అంటే మా ఇంట్లో నార్మల్ గా ఒక 18 years అదానికి ఎంత ఉన్నా సరే పక్కన దోసేస్తారు అన్నమాట. ఏదైనా ఫ్యామిలీ అదైతుంది. సో దాన్ని బట్టి మా ఇంట్లో మాత్రం ఇట్లా ఓపెన్ గా నిజంగా మాట్లాడతాం. దాని గురించి ఆలోచిస్తే దానికి రీజన్ ఇదే. ఎందుకంటే మా ఇంట్లో ఓపెన్ చేయనియరు అనమాట. ఏమైనా ఫ్యామిలీ మ్యాటర్ అవుతుందంటే ఓన్లీ పెద్దోళ్ళు మాట్లాడితే పిల్లలు బయటికి దుబ్బేస్తారు. దాంతో మాకు ఫీల్ ఎట్లా అంటే ఓకే మా వాల్యూ అంత లేదంటే ఫీల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మా ఇచ్చే ఒపీనియన్ కూడా అంత కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. సో అది తప్పది. అంటే మామూలుగా మనం ఒకవేళ పెద్దోళ్ళైనా సరే మా ఇంట్లో పెద్దోళ్ళు కానీ ఎవరైనా కానీ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని నాకు అర్థమైనా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించు. ప్రేమ గలడు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభా అయోగ్యాలు నాయన ఆయన పేరు తండ్రి. ప్రభా ఈ సాయంకాల సమయంలో నాయన మీ యొక్క వాత్సల్యానికి వచ్చి ప్రభా మీ మాటలు వినడానికి కానీ ప్రభా మీ దాసుల ద్వారా ప్రభా ఇంతవరకు మేము విన్నందుకు మీకు స్తోత్రాలు నాయన. మాకు వినిపించినందుకు స్తోత్రాలు నాయన. ప్రభా మేము మరి వాక్యానుసారంగా జీవించమని ప్రభా మీరు మాకు సెలవు ఇచ్చున్నారు నాయన. భార్య భర్తలు ఇద్దరు నాయన మరి ఒకరికొకరు ప్రేమ కలిగిన ఆయన, మీ ఎందుకు భయభక్తులు కలిగిన ఆయన ప్రభా మీరు ఇచ్చిన ఆజ్ఞలకు లోబడి ప్రభా మీ కొరకు జీవించే బిడ్డలుగా మరి బిడ్డలు కూడా ప్రభా మేము ఆ విధంగా ప్రభా పెంచి పోషించి వారికి మంచి అలవాట్లను నేర్పండి ప్రభా. మీ బిడ్డలుగా ప్రభా వారిని తయారు చేయడానికి ప్రభా మాకు శక్తులు అనుగ్రహించండి ఆయన. ప్రభా ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్క కుటుంబం మీరు ఆశీర్వదించండి ఆయన. ప్రభా మేము ఇప్పటి వరకు విన్నటువంటి ఈ మాటలను ప్రభా మేము వ్యర్థముగా పోనివ్వకనాయన మా మనసుల్లో భద్రపరచుకొని తండ్రి ప్రభా అందరం నాయన మా కుటుంబాలు ఆ విధంగా ప్రభా ఉండడానికి ప్రభా మీరు కృపను అనుగ్రహించండి ఆయన. మేము ఆ విధంగా జీవించడం మీ యొక్క సహాయం అనుగ్రహించండి ఆయన. ప్రభా పాపులము నాయన అయినప్పటికీ నన్ను మీరు ప్రేమించి తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న విధానంకై స్తోత్రాలు నాయన. మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా మేము మమ్మల్ని రక్షించి మీ బిడ్డలుగా చేసుకొని మాకు మంచి ప్రభా మరి నడవడికను నేర్పిస్తూ ప్రభా మీరు మమ్మల్ని జీవింపు చేసినందుకు మీకు స్తోత్రం నాయన. మా కుటుంబాల్లో మీ యొక్క శాంతిని సమాధానం అనుగ్రహించండి ఆయన. ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబమును మీరు ఆశీర్వదించి ప్రభా మా కుటుంబాలన్నీ ప్రభా
ప్రభా మీకు మహిమకరంగా జీవించేటువంటి కుటుంబాలకు ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి ఆయన. ఈ రాత్రి కల్ప దీవెనతో మమ్మల్ని అందరిని నింపి ప్రభా మరి మీ అందరు భయభక్తులు కలిసి జీవించే మాకు మంచి మనసును మాకు అనుగ్రహించమని క్రీస్తు ప్రభు పేరు నేను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen.